హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మా ఆదిత్య వాళ్ళ స్కూల్లో అయితే ఫీల్డ్ ట్రిప్ ప్లాన్ చేశారు. సో ఇయర్లీ వన్స్ ఒక ఫీల్డ్ ట్రిప్ అయితే మాకు స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడే చెప్పారనమాట. సో ఈ ఇయర్లో వచ్చేసి వండలూరు జూకి అయితే తీసుకెళ్తున్నారనమాట. చెన్నైలో చాలా పెద్ద జూ అండి ఇది, వండలూరు జూ. సో అక్కడికైతే తీసుకెళ్తున్నారు పిల్లలందరినీ. ఫస్ట్ అయితే PP1 స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారు. తర్వాత నర్సరీ పిల్లల్ని తీసుకెళ్తున్నారు. టోటల్గా 20 మెంబర్స్ పిల్లల్ని అయితే తీసుకెళ్లారనమాట. చాలా బందోబస్తుగా ప్లాన్ చేశారు. బస్సు చాలా పెద్దది తీసుకున్నారు. పిల్లలు బయటికి రాకుండా చాలా మంచి మంచి ఏర్పాట్లు అయితే తీసుకున్నారు. అండ్ పేరెంట్స్ అయితే చాలామంది వచ్చేసి పిల్లలు వెళ్తుంటే ఫస్ట్ టైం కాబట్టి ఫీల్డ్ ట్రిప్ వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంది అండ్ టెన్షన్గా ఉంది. సో కొంతమంది అయితే జాగ్రత్తగా వెళ్ళి తీసుకొని రండి, అన్నీ చూసినా చూడకపోయినా అని చెప్పేసి అంటున్నారనమాట పేరెంట్స్ కూడా. మా వాడి ఆనందం అయితే అసలు చెప్పలేము. ఇంకా బస్ ఎక్కిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నామో వాడికి తెలియదు, వెళ్ళేదాకా వాడికి అసలు తెలియదు అనమాట. సో బస్ ఎక్కిన తర్వాత పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మార్నింగ్ 8:30, 9 వరకు అట్లా స్టార్ట్ అయ్యారనమాట. ఆఫ్టర్నూన్ 1:30 వరకు అయితే తీసుకొచ్చేసారు. వాళ్ళు చూడాల్సినవన్నీ కొన్ని అలా చూపించుకొని తీసుకొని వచ్చారనమాట. లయన్ సఫారీకి అయితే తీసుకెళ్ళలేదు, దానికి సపరేట్ బస్సులో అయితే వెళ్ళాలి, చిన్నపిల్లలు కదా. సో ఇక్కడిక్కడే చూపించుకొని తీసుకొచ్చారనమాట. ఇంటికి వచ్చాక కూడా చాలా బాగా చెప్తున్నాడు, నేను మా అమ్మ నేను అది చూశాను ఇది చూశాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ పిల్లలు కూడా బస్సులో అయితే వచ్చేటప్పుడు అందరూ ఇలా డాన్స్లు వేసుకుంటూ అలా వచ్చారంట. మంచిగా ఫుడ్ అది ఇదన్నీ పిక్నిక్ లాగా వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి బయలుదేరిపోయారు. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.